హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు అంబటి తిరుపతి రాయుడు. ఈయన గనక ఢిల్లీ లేదా మహారాష్ట్ర లేదా గుజరాత్లో పుట్టుంటే ఈరోజు ఇండియన్ క్రికెట్ టీంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అయ్యేవాడు. కానీ ఆయన బ్యాడ్ లక్, ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు. 2014లో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ అంబటి రాయుడు. శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, దినేష్ కార్తిక్, సురేష్ రైనా, ఆర్పి సింగ్ లాంటి ప్లేయర్స్ అంబటి రాయుడు కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ ఆడారు. కానీ కామెడీ ఏంటంటే వీళ్ళంతా రాయుడు కంటే చాలా ముందు ఇండియా టీంలోకి వెళ్ళారు. బట్ రాయుడు 2013లో ఇండియా టీంలోకి వచ్చాడు. కెప్టెన్ అంటే టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అయి ఉండాలి అండ్ టాలెంట్ ఉండాలి. కానీ ఇంత టాలెంట్ ప్లేయర్ ఇండియా తరపున ఆడిన ఓడిఐ మ్యాచెస్ జస్ట్ 55 మాత్రమే అండ్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే జస్ట్ 6 మ్యాచ్లు మాత్రమే. స్టిల్ ఆడిన తక్కువ మ్యాచెస్లో కూడా రాయుడు బాగా పర్ఫామ్ చేశాడు. రాయుడు బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసరికి 47. ఇండియా క్రికెట్ హిస్టరీలో మోస్ట్ అన్లక్కీయెస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే దాంట్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి అంబటి తిరుపతి రాయుడు. అంబటి రాయుడికి టాలెంట్ ఉన్నా కానీ ఇండియా టీంలోకి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకు రాలేదు? రాయుడిని ఎవరైనా తొక్కేశారా లేదా అతని దురుసుతనం, కోపమే అతనికి శాపంగా మారిందా? లెట్స్ ఫైండ్ అవుట్. రాయుడు బాల్యం, విద్యాభ్యాసం చెప్పి బోర్ కొట్టించడం, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. రాయుడు క్రికెట్ ప్లేయర్ అవ్వడంలో వాళ్ళ తండ్రి సాంబ శివరావు గారి పాత్ర చాలా ఉంది. రాయుడికి కావాల్సినవన్నీ సమకూర్చడానికి చాలా లోన్స్ తీసుకున్నారంట. తన కొడుకుని గొప్ప క్రికెట్ ప్లేయర్గా చూడటానికి చాలా కష్టపడ్డాడు. అంబటి రాయుడిని చాలా మంది నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంబటి రాయుడి కెరియర్ అందరికంటే చాలా బాగా స్టార్ట్ అయింది. ఇండియా అండర్-19 వరల్డ్ కప్కి కెప్టెన్ అయ్యాడు. బట్ అండర్-19 వరల్డ్ కప్ తర్వాతే అసలు స్టోరీ మొదలైంది. రాయుడు హైదరాబాద్ తరపున రంజీ క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. రాయుడు ఎదుగుదల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న కొంతమంది అఫీషియల్స్కి నచ్చలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పనిచేసే ఒక వ్యక్తి రాయుడు గురించి కొన్ని కీలక విషయాలు చెప్పాడు. శివలాల్ యాదవ్ అని ఫార్మర్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఉన్నారు. ఆ టైంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ అతని తమ్ముడు రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్ టీంకి కోచ్ అనమాట. వీళ్ళు రాయుడిని బాగా టార్గెట్ చేసేవాళ్ళంట. ఒకసారి తమిళనాడు మీద అండర్-19 మ్యాచ్ ఉంది, రాయుడు కెప్టెన్. కానీ లాస్ట్ మూమెంట్లో రాయుడిని కెప్టెన్గా తీసేశారంట. దీంతో రాయుడు షాక్ అయ్యాడు. అంతే కదా, అంత ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మెచ్యూర్డ్గా ఆలోచించలేరు అండ్ తొందరగా దాన్ని హార్ట్కి తీసుకుంటారు. లాస్ట్ మూమెంట్లో కెప్టెన్గా తీసేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు అండ్ అది అతని గేమ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. జూనియర్ అవటంతో మ్యాచెస్లో అండ్ మ్యాచెస్ తర్వాత కూడా రాయుడిని బాగా వేధించేవాళ్ళంట. యాక్చువల్గా రాయుడు ఫస్ట్ హైదరాబాద్ టీం తరపున రంజీ మ్యాచ్ ఆడేవాడు. తర్వాత ఆంధ్ర టీంకి షిఫ్ట్ అయ్యాడు, మళ్ళీ హైదరాబాద్ టీంకి షిఫ్ట్ అయ్యాడు అనమాట. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ బాగా తెలిసిన విషయమే, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో సరైన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే పెద్ద మొత్తంలో లాస్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కాల్స్ ఇస్తున్నారనమాట. ప్రతిరోజు 100 మంది ఈ ఛానల్ ద్వారా వేలలో లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రతిరోజు ఆ ఛానల్లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ పొందిన ప్రాఫిట్స్ ని స్క్రీన్ షాట్స్ కూడా పెడతారు. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఈ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. ఇప్పుడే జాయిన్ అయ్యి వాళ్ళ ఫ్రీ కాల్ సర్వీసెస్ ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. 2006లో ఆంధ్రాకి హైదరాబాద్ కి ఒక రంజీ మ్యాచ్ జరుగుతుంది. సో రాయుడు వచ్చేసరికి ఆంధ్ర టీం కెప్టెన్ అనమాట. అర్జున్ యాదవ్ అని ముందు చెప్పిన శివలాల్ యాదవ్ కొడుకు అనమాట. ఇతను హైదరాబాద్ టీం కెప్టెన్. రాయుడు ఊరికే టీమ్స్ మారుతూ ఉంటాడు అని రాయుడిని ఏదో బాగా తిట్టాడంట. మన రాయుడికి బాగా కోపం లేచి నన్నే అంటాను నీ అమ్మని బ్యాట్తో కొట్టడానికి వెళ్ళాడు. దీంతో అర్జున్ యాదవ్ కూడా రాయుడిని కొట్టడానికి స్టెంప్ తీసుకుని వచ్చాడంట. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే జరిగింది. యాక్చువల్గా ఇక్కడ తప్పు ఎవరిది? అర్జున్ యాదవ్ది. కానీ వాళ్ళ నాన్నకి బాగా పలుకుబడి ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని రాయుడిదే తప్పు, అతనే ఇన్డిసిప్లైన్డ్గా రౌడీ లాగా బిహేవ్ చేశాడు అని తప్పంతా రాయుడి మీద వేశారు. తర్వాత రాయుడికి నీ ఇంజరీ అయ్యి కొద్ది కాలం క్రికెట్కి దూరం అయ్యాడు. బట్ తర్వాత మళ్ళీ టీంలోకి వచ్చాడు కానీ ముందున్న ఫామ్ అయితే లేదు. 2007లో ఇండియా క్రికెట్ లీగ్ అని ఒక లీగ్ స్టార్ట్ చేశారు. మీకు తెలిసే ఉండిద్ది. ఫార్మర్ ఇండియన్ క్రికెటింగ్ లెజెండ్ కపిల్ దేవ్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ICL అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. అంబటి
రాయుడు ఈ లీగ్లో హైదరాబాద్ హీరోస్లో ఆడాడు. యాక్చువల్గా ఈ లీగ్ని బీసీసీఐ అపోజ్ చేసింది. ఈ లీగ్లో ఆడే ప్లేయర్స్ని అఫీషియల్స్ని బ్యాన్ చేస్తాం అని అనౌన్స్ కూడా చేసింది. అప్పటికే రాయుడు ఆల్రెడీ ఐసీఎల్కి సైన్ కూడా చేశాడు. బ్యాన్ చేసినా పర్లేదు కానీ ఐసీఎల్ ఆడతా అని డిసైడ్ అయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో రాయుడు ఏం చెప్పాడంటే, నేను ఇంకా 10 సంవత్సరాల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ కూర్చోవాలి అనుకోవటం లేదు. ఇంతవరకు నేను ఇంటర్నేషనల్ అపోజిషన్తో ఆడలేదు. ఇది 3 years కాంట్రాక్ట్. సో ఈ 3 సంవత్సరాలు కొంచెం క్వాలిటీ ప్లేయర్స్తో ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తారు. జనాలు అట్లీస్ట్ అలా అయినా నా ఆట చూస్తారు. ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఈ లీగ్ ఆడుతున్నాను అని చెప్పాడు. అంటే అప్పటికే రాయుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనమాట. ఎనీవే, బీసీసీఐ చెప్పినట్లుగానే ఈ ఐసీఎల్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ని అఫీషియల్స్ని బ్యాన్ చేసింది. ఇంకో పక్క ఐసీఎల్ అట్టర్ ఫ్లాప్ అయింది. బీసీసీఐ ఐసీఎల్ని కాపీ కొట్టి ఐపీఎల్ స్టార్ట్ చేసింది. కానీ రాయుడు బ్యాన్లో ఉన్నాడు కాబట్టి ఐపీఎల్లో ఎంట్రీ లేదు. 2008లో రాయుడు ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. ఓన్లీ బౌలింగ్ మిషన్తోనే ఆడుకునేవాడు. కానీ 2009లో రాయుడికి మంచి రోజులు వచ్చాయి. తన కాలేజ్ ఫ్రెండ్ అయిన సి విద్యాని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత రాయుడు జాతకం మారిపోయింది. ఐసీఎల్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ని అఫీషియల్స్ని బీసీసీఐ బ్యాన్ చేసిందని చెప్పాను కదా. 2009లో ఆ బ్యాన్ని ఎత్తేసింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడే పర్మిషన్ ఇచ్చింది. తిరిగి హైదరాబాద్ టీంలోకి వచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో డొమెస్టిక్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేసి ఐపీఎల్లో ఆడాలి అని చెప్పాడు. అనుకున్నట్లుగానే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేశాడు. 2010లో ముంబై ఇండియన్స్ రాయుడిని టీంలోకి తీసుకుంది. ఈ 2010 ఐపీఎల్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. అయినా కానీ ఇండియాలో చోటు దక్కలేదు. ఇంక ఈ హైదరాబాద్ టీంలో ఉంటే మనల్ని ఎవ్వరూ గుర్తించరేమో అని 2010-2011 సీజన్లో బరోడా తరపున ఆడాడు. అండ్ ఆ సీజన్లో రాయుడే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు. ఆ నెక్స్ట్ సీజన్లో కూడా సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఇంత బాగా ఆడుతున్నా కానీ బీసీసీఐ ఎందుకు రాయుడు వైపు చూడటం లేదు అని న్యూస్లో చాలా కథనాలు వచ్చాయి. దీంతో ఇండియా ఏ టీంలోకి రాయుడిని సెలెక్ట్ చేశారు. ఆ న్యూజిలాండ్ టూర్లో కూడా సెంచరీ కొట్టాడు. 2012 T20 వరల్డ్ కప్ 30 ప్రాబబుల్ లిస్ట్లో రాయుడు పేరు కూడా ఉంది. బట్ ఫైనల్ 15 లిస్ట్ వరకు రాలేకపోయాడు. 2012 డిసెంబర్లో కొత్త సెలక్షన్ ప్యానల్ ఫామ్ అయింది. దానికి చైర్మన్ వచ్చేసరికి సందీప్ పాటిల్ అనమాట. ఈయన ఇంతకుముందు ఐసీఎల్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ T20 సిరీస్లో మనోజ్ తివారీ ఇంజూర్ అవడంతో అతనికి రీప్లేస్మెంట్ని తీసుకున్నారు. బట్ ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ రాలేదు. 2012-13 రంజీలో కూడా దుమ్ము దులిపేశాడు. 2013 ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడాడు. 2012-13 దియోదర్ ట్రాఫీలో కూడా టాప్ స్కోరర్. జూలై 2013లో వెస్టిండీస్ ట్రై సిరీస్ జరుగుతుంది. ఎంఎస్ ధోని ఇంజురీ కారణంగా ఆ సిరీస్లో నుంచి తప్పుకున్నాడు అనమాట. సో ఎంఎస్ ధోనిని రీప్లేస్ చేస్తూ రాయుడు వచ్చాడు. కానీ బ్యాడ్ లక్, ఒక్క మ్యాచ్ కూడా ఛాన్స్ రాలేదు. జింబాబ్వే టూర్కి సెలెక్ట్ చేశారు. ఫైనల్గా జూలై 24, 2013లో అంబట్ రాయుడికి ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ వచ్చింది. ఆ మ్యాచ్లో 63 పరుగులు కొట్టాడు, నాట్అవుట్. ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఇక్కడ రాయుడు జస్ట్ రిజర్వ్ ప్లేయర్ మాత్రమే, మెయిన్ ప్లేయర్ కాదు. ఎవరికైనా రెస్ట్ ఇచ్చినప్పుడు లేదా ఇంజూరీ అయినప్పుడు రాయుడిని పెట్టుకుంటారు. 2014లో శ్రీలంక మీద ఫస్ట్ సెంచరీ కొట్టాడు. 2015 వరల్డ్ కప్ టీంకి సెలెక్ట్ అయ్యాడు కానీ ఒక్క మ్యాచ్ కూడా మళ్ళీ ఛాన్స్ రాలేదు. మళ్ళీ జింబాబ్వే టూర్లో సెంచరీ కొట్టాడు. కానీ అదే టూర్లో రాయుడికి ఇంజురీ అయింది. దీంతో మ్యాచెస్కి దూరం అయ్యాడు. ఇండియా టీం కూడా బాగా దూరం పెట్టింది. మళ్ళీ 2017లో కంబ్యాక్ చేసి విదర్భాకి ఆడాడు. 2018లో హైదరాబాద్కి ఆడాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ అంబట్ రాయుడిని కొనింది. ఆ సీజన్లో అంబట్ రాయుడు చెలరేగిపోయాడు. 602 పరుగులు సాధించి సిఎస్కే కప్ గెలవటంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ పర్ఫార్మెన్స్ తో మళ్ళీ టీంలోకి వచ్చాడు. వెస్టిండీస్ టూర్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. న్యూజిలాండ్ టూర్ లో అయితే రాయుడునే టాప్ స్కోరర్. కానీ ఆస్ట్రేలియా మీద 3 మ్యాచ్లు సరిగ్గా ఆడలేదని మళ్ళీ పక్కన పెట్టేశారు. యాక్చువల్ గా ఈ సిరీస్ తర్వాత వరల్డ్ కప్ ఉంది. ఇండియా టీమ్ కి నెంబర్ 4 పొజిషన్ తలనొప్పిగా మారింది. కానీ అందరూ ఆ స్పాట్ రాయుడుకి కన్ఫామ్ అనుకున్నారు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా మాకు నెంబర్ 4 స్థానంలో రాయుడు దొరికేశాడు, ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కట్ చేస్తే ఇండియా వరల్డ్ కప్ లిస్ట్ వచ్చింది. ఆ 15 మంది ప్లేయర్స్లో అంబట్ రాయుడు పేరు లేదు. ఎలాగైనా వరల్డ్ కప్లో ఆడాలి అనే రాయుడు కళ
నెరవేరలేదు. రాయుడు ఉండాల్సిన ప్లేస్లో విజయ్ శంకర్ని తీసుకున్నారు. దానికి చీఫ్ సెలెక్టర్ అయిన మన తెలుగు బిడ్డ ఎంఎస్కే ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, రాయుడు అయితే బ్యాటింగ్ ఆడతాడు, బౌలింగ్ ఆడతాడు, ఫీల్డింగ్ చేస్తాడు, అతను ఒక 3D ప్లేయర్, 3 డైమెన్షనల్ ప్లేయర్, అందుకే విజయ్ శంకర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ 4th స్పాట్కి తీసుకున్నాం అని చెప్పాడు. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న రాయుడు ఈ ట్వీట్ పెట్టాడు. ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. సరే, మొత్తానికి రిషబ్ పంత్ని, అంబటి రాయుడిని స్టాండ్ బై ప్లేయర్స్గా తీసుకున్నారు. అంటే టీంలో ఎవరికైనా ఇంజురీ అయితే వీళ్ళిద్దరిలో ఎవరొకరిని టీంలో పెట్టుకోవడానికి. ఇది వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు శిఖర్ ధావన్కి ఇంజురీ అయింది, అతని ప్లేస్లో పంత్ని తీసుకున్నారు. ఓకే, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కాబట్టి ఓకే, కన్విన్స్ అవ్వచ్చు, రైట్. నెక్స్ట్ విజయ్ శంకర్కి ఇంజురీ అయింది. సో ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, ఆల్రెడీ రాయుడిని 4th స్పాట్లో అనుకున్నారు, అందులో కానీ విజయ్ శంకర్ని తీసుకున్నారు. బట్ ఇప్పుడు విజయ్ శంకర్కి ఇంజురీ అయింది, స్టాండ్ బై ప్లేయర్ ఎవరో రాయుడు. సో ప్రపంచం మొత్తం ఏమనుకునిద్ది, రాయుడే టీంలోకి వస్తారు అనుకునిద్ది. కానీ అందరినీ షాక్కి గురి చేస్తూ మయాంక్ అగర్వాల్ టీంలోకి వచ్చాడు. ఆల్రెడీ స్టాండ్ బై ప్లేయర్ రాయుడు ఉంటే మయాంక్ అగర్వాల్ ఎందుకు వచ్చాడో తెలియదు. దీన్ని బట్టి అంబటి రాయుడు ఆడటం చీఫ్ సెలెక్టర్స్కి ఇష్టం లేదు అని అర్థమవుతుంది. వరల్డ్ కప్కి ముందు రిషబ్ పంత్ రాయుడు పర్ఫార్మెన్స్ చూస్తే రాయుడు పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ రిషబ్ పంత్ ఒక్క 40+ స్కోర్ కూడా చేయలేదు. ఇంకా విజయ్ శంకర్ గురించి మాట్లాడుకుంటే ఇండియా టీం పక్కన పెడితే అసలు SRH వాళ్ళే ఎందుకు విజయ్ శంకర్ని పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. అలాంటి ప్లేయర్ కోసం సూపర్ టాలెంటెడ్ అంబట్ రాయుడిని పక్కన పెట్టారు. టీంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా తనని సెలెక్ట్ చేయకపోవడంతో అంబట్ రాయుడు బాగా హర్ట్ అయ్యాడు. వాళ్ళకంటే నేను బెటర్ ప్లేయర్ కదా, ఎంత బాగా పర్ఫామ్ చేసిన యూజ్ ఏంటి అని డిప్రెస్ అయ్యాడు. ఓపిక సహనం నశించి అంబటి రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పి రిటైర్మెంట్ ప్రకటించాడు. నా దృష్టిలో అయితే ఇది కరెక్ట్ డెసిషనే. ఇన్ని అవమానాలు ఎదుర్కోవటం కంటే రిటైర్మెంట్ ఇవ్వటమే బెస్ట్. ఐస్లాండ్ క్రికెట్ కూడా రాయుడికి సపోర్ట్ చేస్తూ మా టీంలో ఆడమని ఆఫర్ ఇచ్చింది. అంబట్ రాయుడికి అన్యాయం జరిగింది అనేది నిజం. ఒక టాలెంటెడ్ క్రికెటర్ని తొక్కేశారు అనేది కూడా నిజం. ఇండియా టీంలో కొంతమంది సరిగ్గా ఆడకపోయినా వాళ్ళకి భయంకరంగా ఛాన్సులు ఇస్తారు. కానీ కొంతమంది ప్లేయర్స్కి మాత్రం 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు. సో దీంట్లో కొంచెం వివక్ష కూడా ఉంది. మళ్ళీ అది చెప్తే నేను సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటారు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. అది మీకు బాగా తెలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ తీసుకోండి, అంబట్ రాయుడిని తీసుకోండి, దినేష్ కార్తిక్ని తీసుకోండి. సో ఇలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారనమాట. సో ఎనీవే, ఆ టాపిక్ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడను. ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అతి తక్కువ మంది ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ మాత్రమే ఎందుకున్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ పేర్లు చెప్పమంటే అంబటి రాయుడు, వివిఎస్ లక్ష్మణ్, మొహమ్మద్ అజారుద్దీన్, వేణుగోపాలరావు, ఇట్లా కొంతమంది ఉంటారు. దాంట్లో వివిఎస్ లక్ష్మణ్ అండ్ మొహమ్మద్ అజారుద్దీన్ వీళ్ళిద్దరే లెజెండరీ ప్లేయర్స్, ఇంకా మిగతా పెద్ద ప్లేయర్స్ ఏమారు. సో ఎందుకు మన మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా తక్కువ మంది ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు? సో దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఫ్రీ టిప్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వటం మర్చిపోవద్దు. అండ్ వాళ్ళ సర్వీసెస్ని ఫ్రీగా పొందండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.